హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబం తప్పకుండా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన అప్డేట్ గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నా. జూలై నెల రేషన్ పంపిణీలో ప్రస్తుతం ఏం జరుగుతుంది, నిజంగా ప్రతి వ్యక్తికి 7 కిలోల సన్నబియ్యం అందుతున్నదా, రేషన్ తీసుకునే సమయంలో ఎలాంటి విషయాలు తప్పకుండా చెక్ చేసుకోవాలి, అలాగే చాలామందికి ఉన్న కొన్ని సందేహాలను కూడా ఈ వీడియోలో క్లారిటీ ఇవ్వబోతున్నాను. అండ్ వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన వారికి ముఖ్యమైన అప్డేటు వచ్చింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జూలై నెల రేషన్ పంపిణీ కొనసాగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే సన్నబియ్యం పంపిణీని అమలు చేస్తుండగా అర్హులైన రేషన్ కార్డుదారులకు ప్రతి వ్యక్తికి 7 కిలోల చొప్పున బియ్యం అందిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకుల పంపిణీ కూడా జరుగుతుంది. రేషన్ పంపిణీ ప్రక్రియను మరింత పారదర్శకంగా సులభంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అర్హులైన ప్రతి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా రేషన్ అందేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే మీ రేషన్ అందకపోయినా లేదా ఏవైనా సమస్యలు ఎదురైనా వెంటనే సంబంధిత రేషన్ డీలరు లేదా పౌర సరఫరాల శాఖ అధికారులను సంప్రదించడం మంచిది. అలాగే రేషన్ కార్డులో పేరు, కుటుంబ సభ్యుల వివరాలు లేదా ఇతర సమాచారం సరిగ్గా ఉందో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ప్రభుత్వం విడుదల చేసే అధికారిక ప్రకటనలనే నమ్మండి. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.